ఎప్పుడు చేస్తాడో ఆయనకే తెలియదు. ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా చేయడానికి. అధికారం కోసం ఏమైనా మాట్లాడతాం, ఓట్లు వస్తే చాలు, మేము ఎమ్మెల్యేలు అయితే చాలు, మేము ముఖ్యమంత్రి అయితే చాలు అనే విధంగా వీళ్ళు వివరించారు. కాబట్టే ఈరోజు తెలంగాణ ఈ రకమైనది. ఎందుకంటే మనము ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం, ఎన్నో త్యాగాలు చేశారు మన తెలంగాణ ఆందోళనకారులు. సకల జనుల సమ్మె చేశాం, 1500 మంది ఆత్మ బలిదానం అయ్యారు తెలంగాణ కోసం. ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈరోజు ఆగమైపోతా ఉంది. ఈరోజు కేసీఆర్ కుటుంబ చేతిలో కొన్ని రోజులు, రాహుల్ గాంధీ చేతిలో ఇప్పుడు తెలంగాణ ఆగమైపోతా ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ రాహుల్ గాంధీ ట్యాక్స్ వేస్తున్నారు, వేసి ఢిల్లీకి పంపిస్తున్నారు డబ్బులు. ఎవరు జాగిరా? అంతకుముందు కేసీఆర్ వేసుకునేవాడు, ఇప్పుడు రాహుల్ గాంధీ వేసుకుంటారు. ట్యాక్సీల మీద ట్యాక్సీలు వసూలు చేస్తా ఉన్నారు. అందుకే ఈ రాష్ట్రాన్ని మనం అందరం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారిని మనం చేస్తాం. నరేంద్ర మోడీ గారు వచ్చి 11 సంవత్సరాలైంది, ఇంకా కాలేదు, 10.5 సంవత్సరాల పైన అయింది. ఆయన మీద ₹1 అవినీతి ఆరోపణ లేదు. నీతివంతంగా, సమర్థవంతంగా మంచి పరిపాలన. ఆయన అధికారంలో రాకముందు దేశంలో బాంబు పేలుళ్లు, ట్రైన్లు పేలుళ్లు, RDXలు, AK-47లు, పాకిస్తాన్ ఐఎస్ఐ యాక్టివిటీ, మత కళాలు, కర్ఫ్యూలు ఉండేది. ఈరోజు మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు, ఉగ్రవాద కార్యక్రమాలు లేవు, పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు లేవు, కరెంటు కోతలు లేవు.